హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో దమ్ చేయకుండా చికెన్ బిర్యానీ లేదా చికెన్ పలావ్‌ని క్విక్ అండ్ ఈజియెస్ట్ వేలో ప్రెషర్ కుక్కర్‌లో ఎలా చేయాలో చూసేయండి. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న 700 గ్రాముల చికెన్‌ని తీసుకోవాలి. తర్వాత దాంట్లో 3 స్పూన్ల వరకు కారం వేసుకోండి. అర చెంచా పసుపు, మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. దాంట్లోనే గరం మసాలా 1 స్పూన్, చికెన్ మసాలా 1 స్పూన్ వేసుకోండి. అలాగే ఫ్రెష్‌గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 స్పూన్ వేయాలి. ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ చికెన్ పీసెస్‌కి బాగా పట్టేంత వరకు కలపాలి. తర్వాత దాంట్లోనే 3 చెంచాల వరకు ఫ్రెష్ పెరుగుని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ మూత వేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్‌ని ఉపయోగిస్తున్నాను. మీరు కావాలితే బాస్మతి రైస్‌ని కూడా ఉపయోగించుకోవచ్చు. బియ్యాన్ని 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. నార్మల్ రైస్‌కైతే 1కి 1:30 వరకు వాటర్ పోయాలి. అదే బాస్మతికి అయితే 1కి 1:15 వరకు వాటర్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులన్నీ అందులో వేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కల్ని అందులో వేయాలి. ఉల్లిపాయ ముక్కలనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అప్పుడే చికెన్ బిర్యానీ టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని అందులో వేయాలి. చికెన్‌ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. మన ఛానల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి మనం ముందుగా చెప్పుకున్న క్వాంటిటీకి సరిపడా వాటర్‌ని అందులో పోయాలి. నేనైతే వీడియోలో చూపిస్తున్న గ్లాస్‌తో 2 గ్లాసుల వరకు నార్మల్ రైస్‌నైతే తీసుకున్నాను. గ్లాస్‌కి గ్లాసున్నర చొప్పున 3 గ్లాసుల వరకు వాటర్‌నైతే యాడ్ చేయాలి. తర్వాత అందులోకి రైస్ క్వాంటిటీకి సరిపడా మన రుచికి తగ్గట్టుగా సాల్ట్‌ని యాడ్ చేయాలి. తర్వాత వాటర్‌లో సాల్ట్ కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత దాంట్లోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి వాటర్‌ని కొంచెం మరగనివ్వాలి. వాటర్ మరిగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రైస్‌ని వాటర్ లేకుండా అందులోకి వేయాలి. తర్వాత సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇక్కడ ఎటువంటి మసాలా పౌడర్స్ యాడ్ చేయడం లేదు. ఎందుకంటే మనం ముందుగా చికెన్ ప్రిపేర్ చేసేటప్పుడే కొన్ని మసాలా పౌడర్స్ ఏసాం కదా! అవి సరిపోతాయి. మీకు కావాలి అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కుక్కర్ 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీస్తే ఎంతో టేస్టీగా చికెన్ బిర్యానీ లేదా చికెన్ పలావ్ అనేది గుమగుమలాడుతూ, పొడి పొడిలాడుతూ రెడీ అవుతుంది. మీరు కూడా ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.